నేను ఇచ్చిన బాంబేలు బొంగు ప్రదర్శన పార్టీ చచ్చిపోయి ఉంటారు పాపం. వాళ్ళు చస్తే చచ్చారు, ముందు మల్లీశ్వరిని చంపాలి. ఎలా? ఒక మర్డరే కదా, నువ్వే చేసేది. రే ఇది ఎక్కడరా? వాళ్ళ డాన్లో నొక్కేసాను. పర్లేదు, రేపు నుంచి మనం 4వ బిజినెస్ కూడా చేయొచ్చు అనమాట. నోరు హ్యాండ్స్ అప్ రా. దాన్ని రా కట్టేసి ఎలా అవుతుంది? మాస్క్ లేకుండా వచ్చేసారేంటి? ఇంకెందుకు, నువ్వు గుర్తుపెట్టేసా కదా. చివరిసారిగా నీ ఫేవరెట్ గాడిని తలుచుకో. ఏ నన్ను వదిలేస్తున్నారా? లేదు, నిన్ను షూట్ చేస్తున్నావు. మీకు రివాల్వర్ పేల్చడం కూడా వచ్చా? రాదు కాబట్టి పొరపాటు నీ తలుతుంది చచ్చుకుంటావు. సరే చేసుకోండి. ఇదేంట్రా మర్డర్ చేస్తా ఉంటే ఏదో సన్మానం చేస్తా ఉంటే చేసుకోండి అంటే. ఇదిగో మేము నిన్ను నిజంగానే చంపేస్తున్నాం. షూట్ చేయడానికి మేము టెన్షన్ పడుతుంటే నువ్వు రిలాక్స్ గా వాచ్ అవుతావంటే. మీరు చంపలేరు. ఎందుకు చంపలేం? మీరు కిల్లర్స్ కాదు కాబట్టి. వీడు కాదు కానీ నేను కిల్లర్ని. నిజంగానా? అవును, ఒకసారి ఒకటి చంపాను. ఎవరిని? రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ చంపిన శివరాసన్ తాను కదరా. నీ అప్ప అది నీకు నాకు తెలుసు కానీ దానికి తెలుసా? రెడీ 1 3 2 3. దీనికి మన తరాగా తెలియట్లేదు. నేను బయటకు వెళ్ళి ఎవరు రాకుండా కాపలా కాస్తుంటాను. నువ్వు కాల్చొచ్చి ఇంకా తన్నే తలుచుకుంటూ ఎన్ని రోజులు బాధపడతావురా? ఎలా? ఆడు బాధపడుతుంది అది పోయినంది కదా. దహనం చేసే ఛాన్స్ కూడా మనకి ఇవ్వకుండా తనే కాలిపోయిందని. లైట్ తీసుకురా, ఇంకా పోలే సవాల్ దొరుకుతాయి మనక. నేను బాధపడేది అందుకు కాదురా, మళ్ళీ చనిపోయిందంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. రేయ్, టీవీలో అంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత కూడా నమ్మకపోతే టీవీ వాళ్ళు ఫీల్ అవుతారా? మరే దేవుడు నీకు మేలే చేశాడు రా. వెంకటలక్ష్మి దగ్గర చేయడం కోసమే మల్లేశ్వరం దూరం చేశాడు. అవునరా, పాపం వెంకటలక్ష్మి పార్క్ లో పచ్చి బఠానీలు కూడా తినకుండా కట్ల కట్ల పచ్చిగడ్డి పీక్కుంటూ నీకోసం ఎదురు చూస్తోందిరా. మల్లీశ్వరి మర్చిపోవటం నా వల్ల కాదు. పోనీ తను గుర్తుంచుకునే వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకోరా? నువ్వు కాదన్నావు అనుకో, వెంకటలక్ష్మి కూడా మంత్రిలో చూసి ఏ కొండ మంచో దూకి చచ్చిపోద్ది. ఆ తర్వాత నీకు 2 ఫోటోలు, 2 దండలు, 2 దీపారాధనలు, 2 కొబ్బరికాయలు బొక్క ఆలోచించుకుని పదరా. రారా ప్లీజ్ రా. కాదనకరా. అది కాదురా, నా మాట వినరా. రే అదిగో గడ్డి పీకడం ఆపి నీకోసం ఎదురు చూస్తోంది. ఎలా? అచ్చి చీకేసిన ములకాళ్ళ ఇలా అయిపోయావేంటి? ప్రేమ, కాదల్, ప్యార్, లవ్. నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావని, పడి చస్తున్నావని నిజంగా నాకు సూరిబాబు చెప్పేంత వరకు తెలియదు. ఒక 6 నెలల ముందు తెలుసుంటే నా జీవితం మరో రకంగా ఉండేది. నాకిప్పుడు తెలిసింది. నా మీద పెంచుకున్న ప్రేమని మరొకరికి పంచు. అది కాదు సూరిబాబు. నన్ను చెప్పని. నేను పెళ్లికి ప్రేమకి అనర్హురాల్ని. అదేంటి? అదొక విషాద గాథ. వింటానికి ఓపిక ఉందంటే చెప్తాను. వచ్చే ముందు బూస్ట్ తాగొచ్చాను, పర్లేదు చెప్పు. భువనేశ్వర్ వెళ్ళిన కొన్నాళ్ళకి నాన్నగారు మైన్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. లక్షలు లక్షలు సంపాదించారు. జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతోంది. అమ్మా నాన్న పూరి గుడికి వెళ్ళి తిరిగి వస్తుండగా కార్ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు. ఓ మై గాడ్. దాంతో ఒంటరిదాన్నైన నాకు సాయంగా ఉంటావని అక్క బావ పిల్లలతో సహా వచ్చారు. సరే అన్నాను. ఒకరోజు రాత్రి ఓ లేచిపోయావా? గుడ్ మార్నింగ్. బావా, ఏంటిది? ఏం జరిగింది? ఏం లేదు, పెళ్లి తర్వాత సాంప్రదాయంగా జరగాల్సిన కార్యం పెళ్లికి ముందే జరిగింది. బావే కదమ్మా, పర్వాలేదులే. నీకు మొత్తం మంది ఇచ్చి పని చేయమని ఐడియా ఇచ్చింది మీ అక్కే. ఏం చేయమంటావు చెప్పు? ఏం సంపాదించకుండా ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు నాన్న నాకు పెళ్లి చేశాడు. లక్షల ఆస్తి సంపాదించి అదంతా నీ పేరున పెట్టి నాకు అన్యాయం చేశాడు. ఇంత పెద్ద ఆస్తి నీకున్నందుకు మరిన్ని లక్షలున్న భర్త నీకొస్తాడు. అప్పుడు నువ్వు కోటీశ్వరాలు అవుతావు. మరి నేను చాలని భర్త తెచ్చే జీతంతో మిడిల్ క్లాస్ మిస్ అమ్మలా బ్రతకాలి. న్యాయమా చెప్పు? అంటే ఏముంది,
నువ్వంటే నాకు మోజు ఆ? ఈ ఆస్తి అంటే మీ అక్కకు మోజు. ఈ రెండు మాకు కావాలంటే నువ్వు నా సొంతం కావాలి. డైరెక్ట్ గా అడిగితే నువ్వు నో అంటావు. అందుకే ఇద్దరం కలిసి ఇలా చేశాం. ఇప్పుడు నువ్వు చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకోవాలి. మీరు మనుషులా పశువులా? పెద్ద ఆస్తి కోసం ఇంత నీచానికి దిగజారుతారా? ఆస్తి కోసం ప్రాణాలే తీస్తున్నారు. నేను మానంతోనే సరిపెట్టా. నువ్వు ఇంత దుర్మార్గుడు అనుకోలేదు. అనవసరంగా అల్లరి చేయకు. నాకేం పర్లేదు, హ్యాపీగా జైల్లో ఉంటాను. కానీ మీ అక్క పిల్లలు రోడ్డున పడతారు. అలా నా అనుకున్న వాళ్ళే మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేశారు. దాంతో ఆస్తంతా వాళ్ళకి రాసి పారేసి జీవితం మీద విరక్తితో మాతాశ్రీ ఆశ్రమంలో సన్యాసం తీసుకుందామని ఇక్కడికొచ్చాను. బాధపడుకో, ఏం చేస్తాం? భగవంతుడు నా నుదుట రాత అలా రాసి పెట్టాడు. ఈ విషయాలన్నీ నాకు తెలియదు. ఆ మల్లేశ్వరి చెప్పింది నిజం అనుకుని మల్లేశ్వరి ఎవరు? నా లవరు. లవ్వరా? అవును, నువ్వు భువనేశ్వర్ వెళ్ళిపోయాక నీకోసం ఎదురు చూస్తూ గడుపుతున్న నాకు మల్లేశ్వరితో పరిచయం అయింది. ప్రేమ అంది. తనకు నీ గురించి మొత్తం చెప్పా. నీకు పెళ్ళైపోయిందని, 2 పిల్లలు ఉన్నారని అబద్ధం చెప్పింది. నిజం అనుకుని తొందరపడి మల్లేశ్వరిని ప్రేమించా. పోన్లే, అదృష్టవంతురాలు. తన్నే చేసుకో. బతుకుంటేగా చేసుకోవడానికి. మొన్న ఈ మధ్యన యాక్సిడెంట్ లో తను చనిపోయింది. ఐమ్ సారీ. వెంకటలక్ష్మి, నీ గతమంతా తెలిసాక నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జాలితోనూ సానుభూతితోనూ కాదు, ప్రేమతో. వద్దొచ్చు బాబు. నేను శీలం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. కాదనుకుంటా నా ప్రేమను ఒప్పుకో. నీకు జీవితాంతం నీ తోడుగా ఉంటాను. ఇగో నువ్వు అడిగిన వీసీడీలు. థ్యాంక్ యూ సత్యబాబు. సావు. నా కోసం ఎంతో శ్రమదానం చేస్తున్నావు. నీకు హ్యాండ్ ఇవ్వడానికి కూడా నాకు చేతులు రావడం లేదు. ఏం రోగం? కట్టేసినాయి కదా. ఏ ఇన్నాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిపోదామా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడే సెటిల్ అయిపోవాలనిపిస్తుంది. అనిపించదా మరి? కాలు చేయ కదపకుండా 5 స్టార్ హోటల్ రూమ్ సర్వీస్ సేవలు చేస్తుంటేని. అది కాదు, అచ్చిబాబు కూడా నన్ను ఇంత బాగా చూసుకోలేదని చెప్తున్నాను. అంటే నేను నిన్ను బాగా మెయింటైన్ చేస్తున్నానా? బాగా. నీ మెయింటెనెన్స్ చూశాక ఆ అచ్చిబాబుని ఎందుకు ప్రేమించానా అని ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ డే నిన్ను ప్రేమించుంటే ఈ పాటికి మనకి ఫస్ట్ నైట్ కూడా అయిపోయేది. అబే ఇప్పటికైనా ఏం పర్లేదు. సెకండ్ టైం ప్రేమించుకో, సెకండ్ నైట్ చేసుకుందాం. చిన్న ప్రాబ్లం. ఏంటి? ఆ సూరిబాబు గారి పద్ధతి నాకేం నచ్చలేదు. ఓ ఏ? నేను లేనప్పుడు ఏమన్నా వచ్చి గీకాడా? గీకితే ఓకే, నోటికొచ్చినట్టు వాగాడు. చెప్పినా నువ్వు నమ్మవు. ఎంతైనా నీ ఫ్రెండ్ కదా. ఎక్కడైనా ఫ్రెండ్ గాని ఫికర్ దగ్గర కాదమ్మా. చెప్పు ఏమన్నాడు? లాస్ట్ నైట్ నిన్ను లవ్ చేస్తున్నట్టు వాడికి చెప్పాను. నన్ను లవ్ చేస్తే నాతో చెప్పాలి కానీ ఆడితో చెప్పడం ఏంటి? వీక్ పాయింట్ అని చెప్పేసి ఉంటాడు. ఒక్కసారి డైరెక్ట్ గా ఎలా చెప్పేస్తానమ్మా? కరెక్టే, సిగ్గుపడి ఉంటావా? నీకు క్లోజ్ ఫ్రెండ్ కదా, మ్యాటర్ పోస్ట్ చేస్తాడని తనకి చెప్పా. ఏమన్నాడు? ఆ సత్యబాబు గారిని చేసుకుని నువ్వేం సుఖపడవు, కంచం నిండా తిని మంచం నిండా పడుకుంటాడు. ఆ విషయంలో బాగా వీకు అన్నాడు. అయ్ బాబోయ్, అది కూడా చెప్పేశాడా? ఇంకో మాట కూడా చెప్పాడు. నీ వీపు కూడా నువ్వు సరిగ్గా తోముకోలేవట, దున్నపోతులా గోడకేసి రుద్దుకుంటావట. ఇది కూడా చెప్పేశాడా? అంటే నేను కడ్డారులేసుకుని కూడా చెప్పేసి ఉంటాడు. బాగా డీటెయిల్ గా వెళ్ళాడు. ఆడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు భోంచేసి పడుకో. అమ్మో, నేను పడుకోను. యా పడుకుంటే నువ్వు కల్లోకొచ్చి చిలిపిగా ససలాడుతున్నానా ఏంటో కామన్ గా ఆడపిల్లంతా ఇదే మాట చెప్తుంటారు. ఏం చేస్తున్నానంటో? సత్తి ఐ లవ్ యు. I love you. Yeah. అమ్మా వెంకటలక్ష్మి, రేపు తెల్లవారుజామున 5 గంటలకి నీకు సన్యాసం ప్రసాదిస్తాను. తలారా స్నానం చేసి బ్లూ చీర కట్టుకుని ప్రార్థనా మందిరంలోకి రా. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు మేడం. ఏదో ఉంది, భయపడకుండా చెప్పు. అది నా గతం అంతా విని నా చిన్ననాటి స్నేహితుడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. చేసేసుకో. చింతామణి, నువ్వేమన్నావు? ఏం చెప్పలేదు. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. బాగా ఆలోచించుకో. ఆడపిల్లలు సన్యాసం తీసుకోవడం అంటే అది చందన బ్రదర్స్ లో చీర సెలెక్ట్ చేసుకోవడం అంత కష్టం.
ఆవేశంలో మొగుడు దగ్గర విడాకులైనా తీసుకోవచ్చు గాని సన్యాసం మాత్రం ఆలోచించే తీసుకోవాలి. ఈ పాయింట్ తెలియకనే ఆవేశపడి డైవర్స్ సన్యాసం తీసుకొని ఇప్పుడు బాధపడుతున్నాను. కామేశ్వరి, సారీ మేడం. సన్యాసం అంటే చాలా పవిత్రమైనది. ఉప్పు కారం తినకూడదు, కటిక నేల మీద పడుకోవాలి. ఒంటరిగా చింతామణి, దైవాన్నే తలుచుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కోరికలని కంట్రోల్ చేసుకోవాలి. ఈ శిక్షలన్నీ ఎంత కష్టమో మిడ్ నైట్ మసాలా టైంలో కానీ అర్థం కాదు. రంగనాయకి, ఆ కుర్రాడు నిన్ను అర్థం చేసుకుని ఆదరిస్తానంటే కాదనకుండా చేసుకోమ్మా, సుఖపడతావు. మల్లీశ్వరి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నిన్న వెంకటలక్ష్మి కథంతా విన్నాను. నాకెంతో బాధేసింది. జాలితో నా గుండె ఎంట్లో పెట్టిన ఐస్ క్రీమ్లా కరిగిపోయింది. దాంతో తనకు తోడుగా ఉంటానని మాటిచ్చాను. నీ కోపం వస్తుందని తెలుసు, నీ ఆత్మ బాధపడుతుందని తెలుసు, అయినా తప్పట్లేదు. నీకు తెలుసు, నీకంటే ముందు నీ వెంకటలక్ష్మిని ప్రేమించాను. అర్థం చేసుకుని దీవించు. దెయ్యంలో వచ్చి పగ సాధించుకే ప్లీజ్. హాయ్ మలీస్, టేక్ లిలీస్. నువ్వెంత గొప్పవాడి సత్యబాబు. ఆ అచ్చుబాబు సచ్చినోడు ఏ రోజు పువ్వు కాదు కదా, కనీసం ఆకు కూడా తెచ్చివ్వలేదు. నువ్వు నా కోసం లిల్లీస్ కొనుక్కొచ్చావు. కొనుక్కురాలా, పక్కనలోంచి పీక్కొచ్చా. వావ్, వాట్ ఎ గ్రేట్. ప్రేయసి కోసం పువ్వులు దొంగతనం చేసిన నువ్వు లవర్ కోసం తాజ్ మహల్ కట్టించిన షాజహాన్ కంటే గొప్పవాడివి. నువ్వు ఆ మాట అంటుంటే బ్యాంక్ లోన్ తీసుకున్నా సరే నీ పేరు మీద 2-3 తాజ్మహల్ కట్టాలనిపిస్తుంది. థ్యాంక్ యూ. నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు నీకు గిఫ్ట్ గా ముద్దు ఇవ్వాలనుకుంటున్నాను. ముద్దా ఒక్కటి ప్లీజ్. ఒకటంట పేదలు వాసిపోయి 100 ఎట్టుకో. నేను అసలు ఏం ఫీల్ అవను. చూసావా సత్తి, నా దీన స్థితి. నిన్ను ముద్దెట్టుకోవడానికి కూడా నాకు నోరు రావడం లేదు. ఛీ, ఈ దౌర్భాగ్యం ఏ అమ్మాయికి రాకూడదు. ఏం నన్ను ముద్దెట్టుకోవడమా? కాదు, ప్రియుణ్ణి ముద్దెట్టుకుందామంటే ఇలా కట్టేసి ఉండటం. నేను ఇప్పుతాగా బట్టలా? అయ్యి బాబోయ్, అప్పుడే బట్టలు ఎందుకు? ముందు కట్లిప్తా, ఆ తర్వాత చూసుకుందామే. లైఫ్ లో ఫస్ట్ టైం. జాగ్రత్త పెట్టుకోయా. ఇప్పుడు పెట్టుకో. సత్తి, నీలాంటి వాడిని ప్రేమించినందుకు సిగ్గుతో చచ్చిపోతున్నాను. కళ్ళు మూసుకోవా? నీకు సిగ్గైతే నేను ఎందుకు కళ్ళు మూసుకోవాలి? నువ్వు కళ్ళతో చిలిపిగా నవ్వుతున్నావు. ఓహో, నాలో ఆ టాలెంట్ కూడా ఉందా? అయితే మూసుకుంటా.